డ్రైవర్ రండి. చాక్ పీస్ ఉన్నప్పుడు రాదు కాబట్టి అలాగా ఉంటాయి తెలుగు పదాలు. తెలుగు పదాలు నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే అర్థం చాలా కరెక్ట్గా స్ఫురిస్తుంది. సరే, ఇప్పుడు నేను ఇందాక అడిగినటువంటి ప్రశ్నలకి బ్రౌజర్ అంటే కరెక్ట్గా ఏంటంటే విహారిణి అంటే ఇందాక మేడం చెప్పారే సెర్చ్ అని. విహారం అంటే ఎతకడం అని అర్థం. విహారిణి అంటే ఎతకడం కోసం ఆకాశ మార్గాన విహరించేది అని అర్థం బ్రౌజర్ అంటే. ఎయిర్ హోస్టెస్ చూడండి, ఈ పేరు చూడండి, ఎయిర్ హోస్టెస్ అన్నప్పుడు తెలుగు పదం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. గగన సఖి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. గగన సఖి అన్నప్పుడు అసలు మనకి తెలియకుండానే ఆ పదాన్ని మన నోట్లో నుంచి పలికినప్పుడు వచ్చేటువంటి ఆ స్ఫురణ ఏదైతే ఉంటుందో, మీరు ఎయిర్ హోస్టెస్ అన్నప్పుడు రాదు. గగన సఖి అనేది చూడండి మనం అంటుంటాం కానీ సఖి అంటే హోస్టెస్ అది. తర్వాత పెన్సిల్. పెన్సిల్ మీకు తెలిసే ఉంటుంది ఈ వర్డ్ శలాక. శలాకము అంటే పెన్సిల్. శా శివుడిలో శా అది శలాక. నెక్స్ట్ బటన్ అంటే బొత్తం చెప్పారు. ఇంకా కొన్ని రాశాం అలాంటివి చూడండి మీరు. జస్ట్ ఏరోప్లేన్. ఏరోప్లేన్ నో ప్రైజ్. లోహ విహంగం. లోహ విహంగం అంట. అది ఆ భాష. మొదటి అక్షరము ఆ. అరబీ. అరబీ అరబీ అసలు ఎప్పుడు వచ్చింది? తులసీదాసు ఏ శతాబ్దం వాడు చెప్పగలవా? తులసీదాసు ఏ శతాబ్దం వాడు? అరవం ఎప్పుడు వచ్చింది? తులసీదాసు ఎప్పుడు రాశాడు తెలుసా మీకు కదా? తులసీదాసు ఏ శతాబ్దం వాడు? 14వ శతాబ్దం వాడు తులసీదాసు. అరబీలు అరవాలు ఏడొచ్చినాయి అసలు? ఎక్కడొచ్చినాయి అసలు? లేవు, ఆ భాషలు లేవు. ఇది ఆయన అవధి భాషలో రాశారు. వచ్చిందా? అవధి భాషలో రాశారు ఆయన. అది నో ప్రైజ్. అయితే ఇప్పటిదాకా ప్రశ్నలు జవాబులు ప్రైజులు కొట్టుకోటాలు
నాకు సార్ గారితో పరిచయం గత 5 ఏళ్ళుగా ఉంది. 1999 నుంచి నాకు ఇంకా ఆయన బాగా 2000 నుంచి బాగా పరిచయం. ఆయనతో ఇన్నేళ్ళు ఎలా గడిపామో నాకే తెలియదు. మా ఇద్దరితో ఎలా కోయిన్సైడ్ అయిందో ఐ డోంట్ అండర్స్టాండ్ టిల్ నౌ. దట్ ఆల్ ద మెమరీ డస్ స్టార్ట్ విత్ మా ఇంగ్లీష్ ట్యూషన్కి వెళ్ళాము, స్పోకెన్ ఇంగ్లీష్కి. అక్కడ స్టార్ట్ అయిన ఎఫెక్షన్ టిల్ నౌ వీఆర్ మెయింటైనింగ్ ఇట్. విత్ దట్ ఎఫెక్షన్ ఓన్లీ నేనంటే ఇప్పుడు నంద్యాలలో నేను అని తెలిసింది నాకు. ఉత్తమ్ అంటే ఇలాంటి వాడని చెప్పింది కూడా ప్రసాద్ సరే. నంద్యాలలో నేను ఇన్నాళ్ళు 4 ఏళ్ళు స్టేబుల్. నా బ్రదర్ కంటే ఎక్కువ ఆయన నాకు తీసుకున్నాను. ఆఫ్టర్ మై బ్రదర్ ఇంకెవరైనా చెప్పాలంటే ఇంకో బ్రదర్ అంటే ప్రసాద్ సరే అంట. నో డౌట్. మీరు తాళా లగ్గాయో తాళా లగేజాను మీరు లాక్ చేయడానికి మీ ఇష్టం. నన్ను దాన్ని ప్రసాద్ సార్. ఆఫ్టర్ దట్ ఈ షోడ్ మీ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ లైక్ చౌదరి సార్ వర్ దేర్. గెట్ బ్యాక్. దట్ ఈస్ ప్రసాద్ సార్. మీరు వదిలేసుకుందాం అనుకున్నా యూ గెట్ బ్యాక్. దట్ ఈస్ ప్రసాద్ సార్. వన్స్ యూ ఇంటరాక్ట్ హిమ్ till your death you can't get detached with him. That is Prasad sir. Thank you. నా పేరు దుర్గా కిరణ్ అండి. నాకు ప్రసాద్ సార్ గారు మేడం గారు 2007-8లో పరిచయం అండి. ఈ 8 ఏళ్ల అనుబంధం అసలు ఎలా సాగిందంటే మాకే తెలియదు. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. కానీ కొన్ని మాత్రమే చెప్పదలుచుకున్నాను అందరి ముందు. నేను ఇంట్లో కూడా ఎప్పుడు అంత ఇదిగా ప్రేమగా ఎక్కువ పెరగలేదండి. ఓన్గానే అన్ని కష్టపడి. నేను ప్రసాద్ సార్ పరిచయం అయినప్పుడు నా జీతం కేవలం ఒక 1500 రూపాయలండి. ఇప్పుడు నేను కోటక్ మహీంద్రా బ్యాంక్లో మేనేజర్గా యాజ్ అ మేనేజర్గా 30,000 డ్రా చేస్తున్నాను. సో సింపుల్ వర్డ్స్ అనమాట. ఇంకా నో వర్డ్స్ ఈజ్ దేర్. ఆ వే ఆఫ్ డైరెక్షన్ కానీ నేననే కాదండి, తనకి ఎవరైనా ఒక పరిచయం అయితే మేడం గారికి కానీ ఎవరైనా అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియవసరం లేదు. వచ్చి నాకు ఈ ప్రాబ్లం అని కానీ లేకపోతే ఖచ్చితంగా చదివి జీవితం సాధించాలని ఎవరైనా ఎదురైతే చాలు, ఆయనకి ఏమో లేకపోయినా సరే ముందు ఇచ్చేస్తారనమాట. వాళ్ళకి ఏదో ఒక డైరెక్షన్ ఆయనకు ఉందా లేదా, లేకపోతే వాళ్ళ నుంచి ఏమైనా ఆశిద్దామా. ఈ రోజులో మనం ఏమైనా చేయాలంటే నాకేంటి అంటాం. ఫస్ట్ వర్డ్ నాకేంటి అని ఆశిస్తామండి. అసలు ఏది ఆశించకుండా కేవలం వాళ్ళు ఎదిగి ఆయన ముందుకు వచ్చి గురుగారు మేము చాలా బాగున్నామంటే వాళ్ళు పడే ఆనందం అంతా ఇంత కాదండి. నేను నా తల్లిదండ్రుల దగ్గర కన్నా ఎక్కువగా ఆనందంగా ఉన్నది వాళ్ళిద్దరి దగ్గరే. మేడం గారు మాత్రం నేను ఎప్పుడు మా మదర్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తానండి. ఎందుకంటే అందరికీ ఏమైనా ఇస్తూ ఉంటామండి మనం. దట్ ఈస్ నాట్ ఎ వాల్యూ. బికాస్ ప్రేమతో పెట్టిన దానికి మనం వాల్యూ ఇవ్వలేమండి. ఖచ్చితంగా దానికి వాల్యూ చెప్పలేము. సో అన్ని పదాలతో అయితే చెప్పలేను, ఎక్స్ప్రెస్ చేయలేను. చాలా ఎన్నెన్నో ఫంక్షన్లు చేయాలంటే ఇప్పటికే ఆయనకి తలకు మించిన భారం అయింది. ఆనందంగా ఉంటారు ఆయన ఎప్పుడు. ఆల్వేస్ చీర్ఫుల్. చూడండి ఇప్పుడు కూడా ఎంత చక్కగా నవ్వుతున్నారు. హ్యాపీ మ్యాన్, హ్యాపీ డేస్ అండ్ హ్యాపీ మ్యాన్. మా ఇద్దరికి లోకం అంటే చూపించింది ప్రసాద్ సార్ మేడమే. చౌదరి గారు రావాల్సిందిగా వీళ్ళంతా చెప్పారు. ప్రసాద్ గారు మాకు ఫ్రెండ్, లేదంటే మేమంతా కలిసి తిరుగుతున్నాం, లేదంటే మాకు చాలా ఫ్రెండ్ అని చెప్తున్నారు. మేబీ వాళ్ళు ఫ్రెండ్గా చూస్తున్నారా లేదంటే ఏమో నాకు తెలియదండి. నేనైతే గురువుగా చూస్తున్నానండి ఆయన్ని. సో నాకు ఆయనకి ఎటువంటి సంబంధం కానీ లేదంటే పరిచయం కానీ ఏమీ లేదు. నేను 1998లో ఒక మామూలు టెలిఫోన్ ఎగ్జిక్యూటివ్ని, టెలిఫోన్లు అమ్ముకునే ఎగ్జిక్యూటివ్ని. అంటే ఒక్కొక్క ఫోన్ అమ్మితే నాకు 40 రూపాయలు వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆయన దగ్గరికి ఒక ఎగ్జిక్యూటివ్గా వెళ్తే కూర్చోబెట్టి నీ 10 నిమిషాలు 20 నిమిషాల డిస్కషన్స్లో నీ దగ్గర ఇంత క్యాలిబర్ ఉంది, నువ్వు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చి శుభాకాంక్షలు. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి పైకి వచ్చి చెప్పిన వాళ్ళు అందరూ జస్ట్ ఒక 10 ఇయర్స్ ఆర్ 12 ఇయర్స్ బిలో పరిచయం అయ్యి ప్రసాద్ గురించి చెప్పిన వాళ్ళు వీళ్ళంతా. నా మ్యారేజ్ 17 or 18 ఇయర్స్ నాకున్నప్పుడు అయిందండి. అప్పటి నుంచే అబ్బాయి నేను చూస్తున్నాను. నేను తను చెప్పిన దగ్గర నుంచి వాళ్ళ ఉంది గెట్ టుగెదర్ అన్న దగ్గర నుంచి తన గురించి ఒక్క విషయం చెప్తాం అనుకున్నానండి. నాకు చెప్తా ఉన్నా కూడా నాకు కూడా టెన్షన్ మీద ఏమో మాట సరిగ్గా రావటం లేదు. తను డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్ కోసం సెర్చ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాడండి. అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా బ్రదర్ దగ్గరికి జాబ్ కోసం వచ్చాడు. రాత్రి వచ్చాడు. పొద్దున్నే ఇంటర్వ్యూ అబ్బాయికి. ఇంటర్వ్యూకి వెళ్ళయ్యా అంటే వద్దయ్యా నేను వెళ్ళను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అదేంటి అంత దూరం నుంచి వచ్చావు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతావు అంటే
ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసే బాధ్యత నాది. నేను పెద్దోండి, నేను వాళ్ళు చూడాలి. నేను ఇక్కడ కూర్చుంటే డబ్బులు పంపించగలను కానీ వాళ్ళకి నేనేం చేయలేను కదా. అందుకని నేను వెళ్ళిపోతా, అక్కడే ఉంటా. ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసుకుంటా, నేను అక్కడే ఉంటా. ఆ అభిమానము నాకు అప్పటికి కూడా పెద్ద ఏజ్ లేదండి. ఆ అబ్బాయికి అంత ఏజ్ లేదు. అయినా కూడా ఆ మాట, ఆ తీరు నాకు ఆనాడే నచ్చిందండి. చాలాసార్లు చాలామందికి చెప్పానేమో కానీ ఇప్పుడు ఈ స్టేజ్ మీద చెప్పడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. బహుశా పాతగుంటూరుకు వచ్చారు. నాకు ఈ రోజుకి కూడా అనుభవం, ఎందుకంటే నా డీరెస్ట్ ఫ్రెండ్, మోస్ట్ డీరెస్ట్ ఫ్రెండ్ చిట్టి. ఆ రోజున వాళ్ళ అమ్మ వాళ్ళ ముగ్గురు పిల్లల్ని మా ఇంట్లోకి తీసుకొచ్చారు. మా ఇంట్లో పాక్కుంటున్నాం అప్పటికి. ఆ స్టేజ్ అనమాట మాది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళమ్మ సొందరమ్మ ఇక్కడే ఉండుంటారు. ఆ రోజు నన్ను అడిగింది, అరే శంకర్ నీకు వీళ్ళల్లో ఎవరు కావాలరా అని అడిగింది. వెంటనే పాక్కుంటా వెళ్ళి we never forget such dreamful and cheerful happy and these things. ఆ రోజు నేను సెలెక్ట్ చేసుకొని నేను వాడి చెయ్యిని పట్టుకున్నాను. ఈ రోజు దాకా వదలలేదు. మీ అందరి ముందు ప్రామిస్ కూడా చేస్తున్నాను, మా చేతులు ఇలాగే ఉంటాయి, చనిపోయేటప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. అంతటి అనుబంధం మాది. అది వర్డ్స్లోనూ మాటల్లోనూ చెప్పడం అయితే చెప్పగలం కానీ ఎక్స్ప్రెస్ చేయలేం. అవి కొన్ని అన్బిలీవబుల్ అండ్ అన్నోటీసియబుల్. ఎందుకంటే యాక్చువల్గా ఒక వీడియో కూడా అందుకోసం ప్లే చేసాం. అది అన్ఫార్చునేట్లీ ఇక్కడ సక్సెస్ అవ్వలేదు. బాలమిత్రుల కథలో 1972లో గున్నమామిడి అనేటువంటి ఒక పాట ఉంది. అది ప్రత్యేకంగా నేను పిల్లల కోసం అని చెప్పి ఆ పాట సెలెక్ట్ చేసుకున్నా. నిజంగా స్నేహం అంటే ఎలా ఉంటుందో వాళ్ళు దిస్ ఈజ్ ద ఫోరం, ఇలాంటి ఫోరంలోని పిల్లలకి మనం అలా చూపించాలి అని ఎంతో తాపత్రయపడాను. కానీ దురదృష్టవశాత్తు జరగలేదు అటువంటి అనుబంధం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీకు ముఖ్యంగా వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చెప్పొద్దు. ఆయనకు ఉన్నటువంటి వెల్ విషర్స్ అంటే చౌదరి గారి కింద ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ప్రసాద్ గారిని కమల్ ప్రసాద్ అంటారు. తెలుసండి ఎవరికైనా? తెలుసు కదా. కమల్ ప్రసాద్ అని ఎందుకు అంటారో చెప్తారా? ప్రైజ్ లేదు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పద్దు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పద్దు. ఆయన అమ్మాయి వేషం వేశారు. వెరీ గుడ్. ఆయన కాలేజీ లెవెల్లో మీరు ఫోటో ఉంటే యాక్చువల్గా నేను రిమైండ్ చేద్దాం అనుకున్నాను. ఉందంటే మీ ఇంట్లో ఫోటో? యాక్చువల్గా ఫోటో లేదు, ఛానల్ మా ఇంట్లో ఉండిపోయింది. అది నా దగ్గర కూడా ఉండేది, అన్ఫార్చునేట్లీ మిస్ అయింది. మీరు చూస్తే నమ్మరు, ప్రసాద్ అని ఎట్టి పరిస్థితులు నమ్మరు. నాకు ఈ రోజుకి గుర్తుంది. కాలేజీ లెవెల్లో ఏకాదండే పంతుల హాల్లో ఆ నాటకం పేరేంటో తెలియదు. ఆ నాటకం వేస్తే వన్స్ మోర్ మీరు నమ్మరు, ఒకే నాటికని ఆ రోజు స్టేజీలో 5 సార్లు వేశాడు. 5 సార్లు వరుసగా అదే సీను, వన్స్ మోర్. అంత గొప్ప స్టేజ్ ఆర్టిస్టే కాకుండా ఒక గొప్ప కవితా హృదయం ఆయనలో ఉంది. అంతేకాదు ఇక ఫ్యామిలీ విషయానికి కనుక వస్తున్నట్టు ఈ రోజు నేను ఈ స్టేజ్ మీదకి ఎక్కి ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే కారణం నా ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఆయనే. ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత ఇంకా ఈ ఫ్యామిలీస్ అన్ని ఇన్ఫ్లిక్టెడ్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరి ఇది వాళ్ళు చూసుకోవడంతో మేము కలవలేకపోతున్నాం. కానీ మనసుల్లో మాత్రం ఎవరి మనసుల్లో ఎవరు అలాగే ఉండిపోయారు. ఈ రోజున ప్రసాద్ అన్నే బాధపడుతుంటాడు ఏంటంటే ఎవరు ఫోన్ చేయట్లేదు, ఎవరు కలవట్లేదని. ప్రస్తుత సమాజమే అలా ఉంది. ప్రస్తుత సమాజంలో పక్కనున్న వాళ్ళు కూడా రావట్లా. అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో చనిపోయారంట, ఎప్పుడు చనిపోయారంట అనేటువంటి పరిస్థితి ఇప్పుడు మనకి చూస్తూనే ఉన్నాం. కాబట్టి అలాంటి సమాజంలో ప్రసాద్ అన్న దయించి సభాముఖంగా నేను చెప్తున్నాను, మా మనస్సుల్లో నువ్వు చిరస్థాయి. హనుమంతుడు ఎలా అయితే చిరంజీవిగా ఉన్నాడో అలా మా మనసులో ఉండిపోయావు. మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, నువ్వంటే నాకు ఇష్టము అని వర్డ్స్లోనో లేకపోతే మరో విధంగా చెప్పలేకపోవచ్చు. కానీ మా మనసులో పోవు ఎప్పటికీ పోరు. మీ అన్న వదినలు ఇద్దరు మా మనసులో అలాగే ఉండిపోయారు. కీర్తి చూడంగానే ఇందాక ఎంత సంతోషంగా బాబాయ్ అంటూ నా దగ్గరికి ఎంతో ఆప్యాయతతో వచ్చింది. ఎన్నోసార్లు మెయిల్లో కూడా ఏదైనా అడిగినప్పుడు నేను ఎలాగో సమాధానం చెప్తుంటామని ఆయన కాన్ఫరెన్స్కి కానీ వర్క్షాప్కి కానీ మా మనసుల్లో అలాగా చిరస్థాయిగా ఉండిపోయినటువంటి ఆయన ఒకరోజు ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. మేము ఎంతగా ఆయన్ని ట్రీట్ చేశామంటే అప్పట్లో ఆయిల్ బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఊరికి వెళ్తూ ఉండేవాడు. ఊరికి వెళ్తున్నాడు అని తెలిస్తే చాలుగా మా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసేసాయి. ఒకసారి నాకు ఇప్పటికీ గుర్తు ఆ సంఘటన. డిసెంబర్ 27, 28వ తారీఖులో సడన్గా ఓ రోజు ఇంట్లోకి వచ్చేసి, అరే నేను వెళ్ళిపోతున్నా, ఇంక సంవత్సరానికే వచ్చేదన్నాడు.
ఇక అసలు మాకు స్టన్నుడు. ఒక రోజు 2 రోజులు వెళ్తేనే ఉండలేనటువంటి వాళ్ళం మేము. సంవత్సరం అంటే అసలు ఎలా ఏంటో అర్థంగా ఇంకా లోపలికి వెళ్ళి తలుపేసేసుకొని ఒకటేమైనా ఏడవటమే. కాసేపు ఆడిపించి బయటికి వచ్చారే పిచ్చోడా డిసెంబర్ 30 రా, ఎల్లుండి అంటే సంవత్సరం మారుద్ది కదా, అది నా ఉద్దేశం అన్నాడు. కాబట్టి అలాగా మేము అట్లా అయిపోయాం అనమాట. కాబట్టి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ 1/2 లాగా ఉండిపోయాం. కాబట్టి అది షేర్ చేసుకోవడానికి ఇలాంటి ఫోరం ఏర్పాటు చేసినటువంటి ఆయనకి, అలాగే వదినికి, కీర్తికి, మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేము 2 ఫ్యామిలీస్ అని ఎప్పుడూ అనుకోకుండా ఇలా చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి మా మధ్య ఏమైనా చిన్న ప్రతి వాళ్ళలో వస్తూనే ఉంటాయి. వస్తున్నా కానీ మేము సర్దుకుపోయి ఒకటిగా ఈ రోజు దాకా ఉన్నాము, అలాగే ఉంటాము అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ఇంతసేపు విన్నటువంటి మీ అందరికీ కూడా చాలా ట్రై చేశాను. ఎలా ట్రై చేసుకోవాలో కూడా తెలియట్లేదు అని చెప్తే, అమ్మ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేస్తాను, అది బయోడేటా అంతా ఇవ్వమ్మా అన్నాడు. ఇచ్చిన వారం రోజులకే నాకు అన్నయ్య దయ వలన జాబ్ వచ్చింది. ఇప్పటికి నేను ఇలా ఉన్నాను అంటే, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను అంటే అన్నయ్యే కారణం అండి. వాళ్ళ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో బాగా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. మౌనిక నెక్స్ట్ నీకు బాగుంటుంది. వాణి తీసురా, అనిల వాణి తీసురా, ఏదో తీయమ్మా, స్లిప్ తీసుకో. ఆలోచిస్తున్నాడు నా పేరు ఎక్కడుందా అని. ఓ పట్టుకోవాలా, అసిస్టెంట్ కావాలన్నమాట. అది ఓంకార్, కమ్ కమ్ కమ్. ఒకటే తీయాలి. ఏ విజయదుర్గ తీసుకుందా, నువ్వే తీసుకున్నా రండి. టెల్ అబౌట్ యూ అని అడుగుతున్నారు వాళ్ళు. టెల్ అబౌట్ యూ అంటే అందరూ పైకి వెళ్ళి చెప్పి అన్సక్సెస్ఫుల్గా ఏమొస్తుందంటే మై నేమ్ ఈజ్ సో అండ్ సో, మై ఫాదర్ ఈజ్ సో అండ్ సో, మై బ్రదర్ ఈజ్ సో అండ్ సో, మై నేటివ్ ప్లేస్ ఈజ్ సో అండ్ సో, ఐ ఆమ్ లివింగ్ సో అండ్ సో. ఎవరు అడిగారు? జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు అడిగింది ఏంటి? టెల్ అబౌట్ యూ, నీ గురించి చెప్పమంటే నీ స్ట్రెంగ్త్లు, నీ వీక్నెస్లు, నీ ఇంటెలిజెన్స్, నువ్వు ఎలా పాస్ అయ్యావు అది చెప్పమని అర్థం. ఈ రహస్యం అంతా ఇంగ్లీష్లో ఉండేటువంటి పదాలతో ఉంటుంది. తర్వాత నేను గమనించింది ఏంటంటే దాదాపు నా 30-40 ఏళ్ల అనుభవంలో ఇంగ్లీష్లో వాళ్ళు అనేకమైనటువంటి తప్పులు స్పెల్లింగ్స్ చేస్తూ ఉంటారు. చాలామంది స్పెల్లింగ్స్ తప్పు ఉంటారు. జస్ట్ ఇప్పుడు స్టూడెంట్సే చెప్పండి, నేను అడుగుతాను. ట్యూషన్, మా పిల్లలు ఎవరు చెప్పద్దు. ట్యూషన్ స్పెల్లింగ్ చెప్పండి ఎవరైనా పిల్లలు. ట్యూషన్ చెప్పమ్మా, నువ్వు చెప్పు. ట్యూషన్ TUI TUTION. ఓకే, TUTION. ఇంకా ఎవరైనా చెప్తారా? TUTION. స్టూడెంట్స్ అయినా మీరు? నాకు కనపట్ల ఇక్కడి నుంచి చూడండి.
ఈ అబ్బాయి TUITION అంటున్నాడు, ఆ పాప TUTION అంటుంది. చూడండి, ఇది ఇంగ్లీష్లో ఉన్నటువంటి మ్యాజిక్. ఎందుకంటే స్పెల్లింగ్స్లో ఉండేటువంటి లోపం. ఎందుకని ఆ పాప ట్యూషన్ అంటే TUTION అందంటే మనం ఏమైనా పలికాం? ట్యూషన్ అన్నాం. ట్యూ అంటే TU2, షన్ అంటే TION షన్, సరిపోయింది కదా. కానీ రాంగ్. అనేక మంది మిస్టేక్ చేసేటువంటి స్పెల్లింగ్ ట్యూషన్, TUITION. మరి TUITION అయితే అది ట్యూషన్ ఎట్ట అయింది? అవదు కదా. యాక్చువల్గా ఐ సైలెంట్ కాదు. అందుకనే ఇంగ్లీష్ భాష మనకి రావాలంటే ఫోనెటిక్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఫోనెటిక్ లాంగ్వేజ్ బేస్ అయినటువంటిది షార్ట్ హ్యాండ్ భాష. ఆ షార్ట్ హ్యాండ్ భాష మేము నేర్చుకున్నాం కాబట్టి ఏ ఇంగ్లీష్ స్పెల్లింగ్ని మేము తప్పు పలకం. మీరనేటువంటి టవల్ని మేము టవ్వెల్ అంటాం. టవ్వెల్ ఎందుకంటే OW ఎక్కడ వచ్చినా అవ్వని పలుకుతాం. అవ్వని పలికినప్పుడు మీరు ఇంకా అసలు తప్పు పలకరు. కాబట్టి ఈ ట్యూషన్ అనేటువంటి పదాన్ని మేము ట్యూషన్ అని పలకం, ట్యూషన్ అని పలుకుతాం. ఇలా ఇంటి దగ్గర చదివామనుకోండి, వేసి కొడతారు, ఎవడరా నీకు ఇంగ్లీష్ చెప్పిందని. కానీ స్పెల్లింగ్ అది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మరి ఆ ట్యూషన్ అనేటువంటి స్పెల్లింగ్ మనకి గుర్తుండాలంటే ఎలా? నువ్వు ట్యూషన్ అని చదువుకున్నావు కాబట్టి TUTION అంటున్నావు, కరెక్టే. అదే నువ్వు ట్యూషన్ అని చదువుకుంటే నువ్వు కరెక్ట్గా అంటావు. కానీ మనకి ఐడియా రాదు కదా. దీని మీద ఒక రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది, సరదాగా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం ఆంధ్రాలో లేము, బీహార్కి వెళ్దాం. వెళ్ళిపోవద్దు ఎవరు, మనసుని బీహార్కి తీసుకెళ్ళండి. బీహార్లో భారతదేశం మొత్తంలో కూడా బీహారు పరమ నికృష్టమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడతారు. అక్కడ మొత్తం వాళ్ళందరూ కూడా హిందీ. అటువంటి చోట ఒక ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది, ఒక ఇంగ్లీషు క్లాస్. ఆ ఇంగ్లీష్ క్లాసులో ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి మాస్టర్ ఇలా అంటున్నాడు, గధాకే పీచే గధా, ఉస్కే పీచే మై, మేరే పీచే సారా దేశ్ అంటున్నాడు. సరే, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు అప్పుడప్పుడు చూస్తుంటారు కదా క్లాస్ ఎలా జరుగుతుందో చూద్దామని ఆ యొక్క కిటికీ పక్కన గోడవారగా నుంచొని ఈయన ఏం చెప్తున్నాడో చూద్దామని అక్కడ నుంచున్నాడు. ఆయన నుంచుంటే ఆయనకి మాట్లాడపండి ఏమని, గధాకే పీచే గధా, ఇస్కే పీచే మై, మేరే పీచే సారా దేశ్ అంటున్నాడు. ఆయనకి దెమ్మ తిరిగింది, అర్థం కాల. ఏంటిది ఇంగ్లీష్ క్లాస్ కదా, నేను చూసుకొనే వచ్చానే, ఏది హిందీలో చెప్తున్నాడు అని మళ్ళీ తిన్నాడు. అదే వినపడింది. ఇంకా ఆయన లోపలికి వెళ్ళి, ఏంటండి మాస్టారు, మనం ఎంత బీహార్లో ఉంటే మాత్రం ఇంగ్లీష్ క్లాస్ అయితే మీరు హిందీ చెప్తున్నారేంటి అని అడిగాడు ఆయన. లేదండి ప్రిన్సిపాల్ గారు, నేను పిల్లలకి ఇంగ్లీషే నేర్పుతున్నానండి అంటాడు. ఇంగ్లీష్ నేర్పుతుంటే ఏంటయ్యా గద అంటావు, అదంటావు, ఇదంటావు అంటే, లేదండి వాళ్ళకి మన పిల్లలకి స్పెల్లింగులు వీక్ కదండి, అందుకని నేను చెప్తున్నానండి అంటాడు. స్పెల్లింగులు వీకే బాగానే ఉంది, ఏదో గాడిదంటావు, గాడిదంటావు, వాడి వెనకాల నువ్వు ఉన్నానంటావు, నీ వెనకాల దేశం అంతా అంటావు, ఏంటి ఇది అంటాడు. చూడండి, ఇప్పుడు ఒక ముడి ఇప్పుతున్నా మీకు. ఆయన అసాసినేషన్ అనేటువంటి ఒక ఇంగ్లీషు పదం స్పెల్లింగ్ ఎప్పుడూ డౌటే. డెసిషను, ట్యూషను ఇలాంటి కొన్ని పదాలు SION, CION కన్ఫ్యూషన్. ఇప్పుడు అసాసినేషన్ కూడా అడిగితే దీంట్లో చాలామంది స్టూడెంట్ తప్పు చెప్తారు. అసాసినేషన్ కరెక్ట్గా చెప్పడానికి ఆయన ఏం చేశాడంటే దాన్ని 4 ముక్కలుగా కట్ చేశాడు. యాస్ నేషన్. యాస్ అంటే గాడిద వెనకాల గాడిద వెనకాల నేను, నా వెనకాల దేశం. అసాసినేషన్. ఇంకా జీవితంలో మీరు ఎప్పుడైనా స్పెల్లింగ్ మర్చిపోతారా? నెవర్. ఇంకా మీకు స్పెల్లింగ్ కోసం పుస్తకాలు తీసుకొని 50 సార్లు ప్రాక్టీస్ చేయక్కర్లా. ఇది ఒక టెక్నిక్ అండి, ఇది ఇంగ్లీష్లో టెక్నిక్. దీన్ని నేను చెప్పడానికి 100 రూపాయలు వసూలు చేస్తాను, మీరందరూ ఇవ్వండి 100. అలాగే చూడమ్మా, నువ్వు గుర్తుపెట్టుకో, ఇది అసాసినేషన్. అలాగే ట్యూషన్లో కూడా ఒక చిన్న టెక్నిక్ని మనం ఉపయోగించుకుంటే అలా చాలా ఉంటాయి. ఊరికి ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ట్యూషన్ అంటే డౌట్, మనకి ఏంటో తెలియదు, ఎలా గుర్తుపెట్టుకుంటాం? దాన్ని కూడా ముక్కలు చేసుకొని ట్యూషన్లో ఏముంది, యూ ఉంది, ఐ ఉంది, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ట్యూషన్లో నువ్వే కాదు నేను కూడా ఉన్నా అన్నారనుకోండి, అంటే యూ పక్కన ఐ వచ్చింది. అర్థమైందా? యూ పక్కన ఐ వచ్చింది అంటే ట్యూషన్లో యూ, నీవే కాదు, ఐ నేను కూడా ఉన్నాను. ఇంకెలా మర్చిపోతారు చెప్పండి స్పెల్లింగ్? ఇలాంటి టెక్నిక్లు ఎన్నో ఉంటాయి. ఈ టెక్నిక్లు కరెక్ట్గా తెలుసుకొని, ఎందుకంటే ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎంత బాగా చదివినా
స్పెల్లింగ్లు మాత్రం మిస్టేక్ చేస్తున్నారు. ఇది నేను గమనించినటువంటి విషయం. కానీ ఇలాంటి అందరికీ నేను తెలుసు ప్రసాద్ గారు అమ్మాయిలాగా. సో ఈయన మా హస్బెండ్. నేను పేరు చెప్పను. కిషోర్. ఇక్కడ సీక్రెట్ ఏమీ లేదు. లవ్ మ్యారేజే. మా ఇద్దరి మధ్యన ఓపెన్ అవ్వడానికి 1.5 year పడితే మా పేరెంట్స్కి చెప్పడానికి మాకంటూ ఒక పొజిషన్ రావాలి, అప్పుడు చెప్పాలి అని వెయిట్ చేయడానికి ఒక 5 years పట్టింది. సో మ్యారేజ్ అంటే ఇంకా మా నాన్నేమో గ్రాండ్గా చేద్దామని, కానీ హీ నీడ్ సమ్ టైమ్ టు డైజెస్ట్. అందరూ కావాలి, అన్నీ చేయాలి, అలా ఉండాలి, అంగరంగ వైభవంగా చేయాలి అని చెప్పారు. నాకు అలా వద్దు, నాకు సింపుల్గా కావాలి. లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసుకున్నారు. సో నా పెళ్ళి అనేది మీకు ఒక ఇది బర్డన్ అని ఏ పేరెంట్ అనుకోరు, బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ సింపుల్. అట్ ద సేమ్ టైం ఫాదర్ సిక్ అవ్వడం, సమ్ స్ట్రగుల్స్ అయితే అయ్యాం. అట్ లాస్ట్ మా మ్యారేజ్ సేమ్ మా అమ్మ నాన్న మ్యారేజ్ డే రోజే అయింది, December 11. మ్యారేజ్ డేట్ ఈజీగానే గుర్తుండిపోతుంది అందరికీ, 11, 12, 13. సో నాకు ఇప్పుడు ఒక చిన్న పాప. హర్ నేమ్ ఈజ్ హృతికా ప్రియా. హెచ్ అనుకోవద్దు. This is my cute little cupcake. Thank you.
లోపల నా సిన్సియర్ అపాలజీస్ ఫర్ మై ఫాదర్. ఆయన బాధ పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ టాప్ లిస్ట్లో అయితే నేను ఉన్నాను. అంటే మా నాన్న అంతా ఏం చెప్పలేను. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి దేర్ డాటర్. ఇంకో జన్మంటూ ఉంటే నేను మళ్ళీ వాళ్ళకి కూతురుగా పుట్టాను. సార్ అంతా మామగారు ఇచ్చోండి, మామగారు స్మైల్ ప్లీజ్. హలో హలో ఆల్ ఆఫ్ యూ స్మైల్. 1 minute. మామగారు ఇక్కడ చూడు. స్మైల్ ప్లీజ్ everybody. హలో ఓకే స్మైల్ ప్లీజ్. హలో ఓకే రైట్ చక్క చేతులు అలా పెట్టుకో. ఓకే కొంచెం డౌన్ చేయండి, క్లియర్ వస్తుంది. కొంచెం డౌన్ చేయండి. స్మైల్ ప్లీజ్ ఎవరిబడి. ఓకే రెడీ ఓకే రెడీ. హాయ్ హలో మీరు ఇచ్చుకోండి మేడం. మేడం గారు ఇచ్చు. హాయ్ బేబీ. స్మైల్ ప్లీజ్ అండి. ఓకే రెడీ ఓకే రెడీ. హలో రైట్ కొద్దిగా స్మైల్ ప్లీజ్. హలో 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 స్మైల్ ప్లీజ్. హలో హలో. చేసిన వాళ్ళు మళ్ళీ చేయొచ్చు. అంత ఓపిక లేదు ఇక్కడ. భోజనం చేయని వాళ్ళు ప్రస్తుతం ఫోటోలకి రండి. భోజనం చేసే వాళ్ళందరూ చూడండి, వినండి. భోజనం చేసినామని చెప్పి వెళ్ళిపోవద్దండి. సాయంత్రం 5 దాకా ఉందండి ప్రోగ్రామ్ అంతా. ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు ఉన్నాయి, బయటికి వెళ్ళవద్దు ఎవరు. దాకా ఉందండి ప్రోగ్రామ్. అదేనండి, అన్నం తిన్న తర్వాత ఏముంటుందంటే అన్నం అయ్యేదాకా 4 గంటలకి ఐటీ ఉంది కాబట్టి అప్పుడు ఇంకా ప్రోగ్రామ్ ఉంటుంది. ఐటీ టీ తాగిన తర్వాత పంపిస్తాం 5 గంటలకి ఇక్కడ నుంచి. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు మీరు, సుమారు 30 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. మనిషిగా మసలే అవకాశం అడిగేగా మామగారు మామగారు పాప చంటినో ఇంటి జాబిలి ఏతిథులు లోకాలే అతిథులు ఉళ్ళో దేవుడు ఎదురే ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. కళ్ళజోడు పైకి అనుకోండి. ఓకే కొద్దిగా తల కొంచెం డౌన్ చేయండి.
అవుతుందా మనమిద్దరం గలగల మనసుని మూవగా కలచెరగని చిరునవ్వుగా నా ఎడలయలే తన మధురి మనై పాడాలి నీ స్నేహం ఇంతకాలం బ్రహ్మదేవుని రెండు ఆత్మలు ఇలాగా కనిపించడమే సత్యం నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం ఈ కళ నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తాం తెలుపును తరిమే నాటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి కొంతకాలం తిండగా బ్రహ్మదేవుని ముందుగా రెండు ఆత్మలు Daddy, you know say chindari, kullindante chundarigette paidiledi, chilatalle chevilo ento sinari, padukone pannundale chikya. ఎన్నెన్నో ఆశలతో పెంచున్నా ఎన్నెన్నో ఆశలతో పెంచాను మా గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచని సిగిపోయి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాలి సాగరమే స్వాగతమాలి సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఇంత నానే ధనాకర్షణ యంత్రం అంటారు. ధనాకర్షణ యంత్రం అనేటువంటి దాన్ని దాంట్లో చేశారు. ఆయన శంకరాచార్యులు వారు చేయలేదంటది, తర్వాత ఎవరో స్థాపించారంటది. ఆ ధనాకర్షణ యంత్రం దాని కింద అలా ఉండటం వల్ల మనుషులు అక్కడికి వెళ్ళగానే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఆకర్షణ శక్తి అనేటువంటిది దాంట్లో లాక్కుంటుంది. సో ప్రైజ్ గోస్ టు తీసుకున్నాడు ఒరిజినల్గా ఇది చెప్పాలి. ఆయన ఎంత బాకీ ఉన్నాడు ఇక్కడ. బాకీ అంటే నా ఉద్దేశం ఒరిజినల్గా ఆయన దగ్గర తీసుకునే డబ్బు ఎంత. డబ్బు అంటే ఇప్పుడు రూపాయల్లో ఉండదు. మరి ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలి. మరి కాదండి, వరహాలు మాత్రం కాదండి, వారులు కూడా కాదు. 14 అనే అంకె మాత్రం దగ్గరది, అది కరెక్టే. కానీ 14 ఏంటి, 14 తర్వాత ఏంటి అంటే నా ఉద్దేశం 14 తర్వాత వేల, కోట్ల, లక్షల, మిలియన్ల ఏంటి అదొకటి. తర్వాత ఆనాటి ద్రవ్యం వరహాలు కాదు, డబ్బులు కాదు. ఆనాటి ద్రవ్యం కూడా చెప్పాలి మీరు. రూపాయలు కాదు, ముత్యాలు కాదండి, కాదు. ఓకే, 14.21 కోట్ల తానిష్కములు. ఆ సగం ఈ సగం కలిపి మైకి తీసుకోండి. కళ్ళు తెరుచుకొని ఆహారాన్ని మింగలేదు. తాగండి.
కళ్ళు తెరుచుకొని ఆహారాన్ని మింగ. ఇప్పుడు మనం ఉన్నాం, కళ్ళు తీసుకొని మింగలేం కదా. కానీ ఒకే ఒక్క జీవి కళ్ళు తెరుచుకొని ఆహారం. గబ్బిలం రాంగ్ అండి. హార్స్ రాంగ్. చేప రైట్. రాంగ్ అండి. చేప కూడా రాంగ్. చేప కూడా రాంగ్. అయిపోయింది. సరే, క్లూ ఇస్తున్నా. ఇది చెప్తే చెప్పేస్తారు, కానీ ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు అంతే. ఇది ఉభయచర జీవి. గొప్ప రండి ఇచ్చాం. తెలుగు సినీ యాక్ట్రెస్ అండ్ వన్ ఆఫ్ 27 తెలుగు స్టార్స్. కెన్ యూ టెల్ హర్ నేమ్? నేను ఇంగ్లీష్ లో చెప్పాను. నేను కరెక్టే. మొత్తం ప్రశ్న ఏంటి అంటే ఆ సినిమా యాక్టర్కి ఇంగ్లీష్ లో కూడా అక్షరాలు 7 ఉండాలి. రేవతి రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ తొందరగా వేయాలండి. 11,1100 ఎంతసేపు? అంకెల్లో వేయమన్నా. నేను అక్షరాల్లో చదివాను, మీరు అంకెల్లో వేయండి. థ్యాంక్ యూ.